కొడుకు సక్సెస్ చూసి సంతోషంతో మురిసిపోతున్న నాగ్ ఏంటి అంటే తండేల్ సినిమా చూసిన తర్వాత నాగార్జున గారు అయితే చాలా మైమర్చిపోయారు అనమాట. ఎందుకంటే నీలో ఇంత నటనని ఇంత అభివృద్ధి చెందుతామని అనుకోలేదని కూడా చెప్పడం జరిగింది. సో అసలు ఆయన ఎట్లా స్పందించారో దీనికి రివర్స్లో ఈయన ఎట్లా స్పందించారు? ఖచ్చితంగా ఒక తండ్రి కొడుకు మధ్య బంధం ఏ విధంగా అంటే వాళ్ళకు పుట్టినప్పుడు ఒక సంతోషం ఉంటే పెరిగి పెద్దయిన తర్వాత ఏదైనా సాధించినప్పుడు ఖచ్చితంగా నిజమైన గర్వం అనేది ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే జరిగింది అనమాట. తండేల్ సినిమాతోని ఖచ్చితంగా ఫస్ట్ డే నుంచి ఫస్ట్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్. సో ప్రజెంట్ అందరూ కూడా చూసుకుంటే 100 కోట్లు ఖచ్చితంగా దాటేస్తుంది తొందరలోనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అంత అద్భుతంగా సినిమా ఉంది. సో ఈ సినిమాలో నాగచైతన్య నటించేటప్పుడు ప్రతి ఒక్క సీన్ని కూడా ఆయన రియల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, రియల్ లైఫ్లో ఏ విధంగా ఉంటారు, ఎప్పుడు ఏ విధంగా చేయాలి, ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. సో ఈ సినిమా తీసేటప్పుడు ఆయన కష్టాన్ని చూసినప్పుడు నా కొడుకైనా ఇంత కష్టపడుతున్నాడు, ఈ విధంగా కూడా చేయగలడని ఆయన అయితే అనుకోవడం జరిగిందంట. సో మొత్తానికి తండేల్ సినిమా గురించి ఇంత మంచి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఆయన మాత్రం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. సో నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నువ్వు సినిమా చేసేటప్పుడు ప్రతి ఒక్క సీన్ని కూడా ఏదో నటించాలనే విధంగా కాకుండా ఆ సీన్ని కంప్లీట్గా తెలుసుకొని ఒక జీవించావు అందులో. నేను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మా నాన్నగారి మీ నాన్నగారి పరువు కూడా ఖచ్చితంగా నువ్వు నిలబెడతావు, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నానని ఆయన పెట్టాడు. దానికి థ్యాంక్స్ నాన్నని నాగచైతన్య కూడా రిప్లై ఇచ్చాడు. సో మొత్తానికి నాగచైతన్య కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పటి నుంచి అయినా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నామని చాలా ప్రేక్షకులు కూడా ఆదరిస్తూ ఉన్నారు.